మంచు ఫ్యామిలీ మళ్లీ రచ్చకెక్కింది. మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు తీరా స్థాయికి చేరాయి. మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మోహన్ బాబు తన అనుచరుడు వినయ్తో కలిసి తనపై దాడి చేయించాడంటూ ఉదయం డయల్ 100కి కాల్ చేసిన మనోజ్ ఆసుపత్రిలో చేరాడు. భూమా మౌనిక స్వయంగా మనోజ్ను ఆసుపత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేయించారు. కాలుకు బలమైన గాయమైనట్లుగా చెప్తున్నారు. బంజారాహిల్స్లోని టీఎక్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో మనోజ్కు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. ఉదయం నుంచి పెద్ద హైడ్రామా నడిచింది. మనోజ్ పై మోహన్ బాబు దాడి చేశారన్న వార్తలు టాలీవుడ్లో ప్రకంపనలు రేపాయి. దాడి జరిగిందని ఒకరు, అలాంటిదేమీ లేదంటూ మరొకరు. మొత్తం మీద గందరగోళం నడిచింది. చివరికి పహాడి షరీఫ్ ఎస్ఐ క్లారిటీ ఇచ్చాడు. మనోజ్ డయల్ 100కు కాల్ చేసింది నిజమేనని చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు నడుస్తూ ఉన్నాయి. ఆస్తులు, స్కూల్ వ్యవహారంలో మోహన్ బాబు మనోజ్ మధ్య వార్ నడుస్తోంది. ఆ గొడవలు కాస్త తీవ్ర రూపం దాల్చింది. ప్రత్యక్ష దాడుల వరకు వెళ్ళింది. మనోజ్ ఉదయం డయల్ 100కి కాల్ చేశాడు. తనపై మోహన్ బాబు దాడి చేశాడని ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మనోజ్పై పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, ప్రస్తుతం మనోజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అసలు గొడవ కారణం ఏంటి? తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్గా పేరు పొందినటువంటి మోహన్ బాబు కుటుంబ సభ్యుల కలకాలం చెప్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల అంటే ఆస్తి తగాదాల మరి ఫ్యామిలీ మ్యాటర్స్ అయి మాత్రం ఇంతవరకు బయటికి రాలేని పరిస్థితి ఉంది. మొత్తం మీద మంచు మనోజ్ పైన కూడా దాడి చేశారు మోహన్ బాబు అనుచరుడు అని చెప్పి. అంటే విద్యానికేతన్ సంబంధించిన స్కూల్ ఏదైతుందో దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వినయ్ అనే వ్యక్తి తనపై దాడి చేశారు అని చెప్పేసి మంచు మనోజ్ ఆరోపణ చేస్తున్న పరిస్థితి. అక్కడ నుంచి డైరెక్ట్గా 100 కాల్ చేయడంతో పోలీసులు అక్కడ ఘటన స్థలానికి చేరుకోవడంతోనే అక్కడ సరైనటువంటి సమాచారం ఇవ్వడంతో వెనుక తిరిగినట్టు కూడా చెప్తున్నటువంటి పోలీసు. మరి ఇప్పటి వరకు కూడా పహాడి షరీఫ్ లిమిట్స్లో ఉంటున్నటువంటి మంచు మనోజ్ వాళ్ళ తండ్రి కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. గొడవ జరిగింది కూడా అదే లిమిట్స్లో కనుక రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగినటువంటి గొడవ కనుక అది ఇంతవరకు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అంటే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు గొడవలు జరిగింది, ఇంట్లో కొట్టుకున్నారు, అదేవిధంగా దాడులు ఎదురు దాడులు చేసుకున్నారు అనేది మాత్రమే బయట వదంతులు జరుగుతున్న పరిస్థితి. మరి ఇంతవరకు కూడా పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఇప్పటికి కూడా మనం మాట్లాడినప్పుడు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులకు కేవలం సమాచారం మాత్రమే 100 ద్వారా వచ్చిందని మాత్రమే తెలిసింది. కానీ ఇంతవరకు డైరెక్ట్గా వచ్చి ఎవరు కూడా బాధితులు వచ్చి ఫిర్యాదు చేయలేదని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వదంతులతో నడుస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ తన భార్యతోని వచ్చి ట్యాక్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్ నుండి హాస్పిటల్కి వచ్చి అక్కడ తను ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం వచ్చాడు. కానీ తన కాలుకి ఏదైతుందో గాయాలు కావడంతోనే తన కాలు కుంటుకుంటూ లోపలికి తన వైపుకు సంబంధించిన సపోర్ట్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వీడియోలు కూడా మనం చూడొచ్చు. కనుక తనకు తీవ్రంగా కొట్టారు అని తను ఆరోపణ చేస్తున్న పరిస్థితి. కానీ దాడులు చేశారు కనుక ఇప్పుడు హాస్పిటల్కు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హాస్పిటల్ నుంచి ఇక్కడ ఎమ్మెల్సీ తీసుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మాత్రం ఉదయం నుంచి తనతో మాట్లాడినప్పటికీ కూడా తనకు పైన దాడికి చేశారు, తనను వినయ్ అనే వ్యక్తి కూడా కొట్టాడు అని తను చెప్పడం జరిగింది. కానీ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేస్తామని అడిగినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేస్తాను కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వెళ్తాను అని చెప్పేసి ఉదయం చెప్పడం జరిగింది మంచు మనోజ్. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కాల్ చేసినప్పుడు కూడా తను స్పందించారు. కానీ ఇప్పుడు తనకు ప్రస్తుతానికి అయితే రోడ్ నెంబర్ 12 ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తన ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి. తనకు సంబంధించిన ఫ్యామిలీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే సంప్రదించారు. వాళ్ళతో ట్రీట్మెంట్ తీయించుకున్న తర్వాత నెక్స్ట్ ఓ ఫర్దర్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన పరిస్థితి ఉండదు.
ఎందుకంటే ఆల్రెడీ ఇది గతంలో కూడా ఇదో కుటుంబ సభ్యుల మధ్య కూడా తగాదా జరిగినటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాం. మంచు మనోజు అండ్ విష్ణు మధ్యలో కూడా తగాదాలు జరిగినటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాం. ఎందుకంటే వాళ్ళు ఒకరికి ఒకరు కొట్టుకుంటూ కూడా వీడియోలు రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాం. అయినప్పటికీ కూడా తిరిగి రాత్రి ఫామ్ హౌస్ ఏదైతే ఉన్నదో పాడిచేరపల్లి లిమిట్స్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఉంది, మోహన్ బాబు కూడా అక్కడే ఉంటున్న పరిస్థితి, అక్కడే ఇంట్లోనే గొడవ జరిగిందని చెప్పేసి తను మంచి మనోజ్ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి, తనపైన విరుచుకుపడ్డారు, దాడి చేశారు అని మంచి మనోజ్ చెప్తాను. మరి ఇప్పటివరకు కూడా జరిగినప్పుడు చాలా టైం అయినప్పటికీ కూడా పోలీసులకు ఇంకా ఫిర్యాదు చేయలేదు. మరి లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కూర్చుండి మాట్లాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా చెప్తాను. ఇక్కడ సినిమా పెద్దలు కానివ్వండి, రాజకీయ నేతల పెద్దలు కానీ ఎవరైతే వాళ్ళకు కుటుంబంతోనే అన్యోన్యంగా ఉన్నారో, కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళే సర్ది చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా ఉన్నట్టు తెలుస్తాను. ఎందుకంటే ఒకవేళ గొడవ జరిగింది అంటే తను ఖచ్చితంగా ఆ గాయాలు ఏదైతే తన కాళ్ళకు గాయమైందో తను డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంటుంది. కనుక ఆల్రెడీ ఉదయం నుంచి కూడా పోలీసులతో మాట్లాడినప్పుడు కూడా పోలీసులకు మాత్రం ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఒక రెండు నిమిషాల క్రితం కూడా పోలీసులతో మాట్లాడినప్పుడు కూడా ఎటువంటి సమాచారం మాత్రం ఇవ్వలేకపోతారు. కేవలము 100 డైలు మాత్రమే వచ్చింది, కానీ ఫిర్యాదు రాలేదని పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ ఫిర్యాదు కనుక ఎవరైనా కానీ చేస్తే, ఒకవేళ వినయ్ కొట్టాడు అని చెప్తున్నటువంటి మంచి మనసు, ఒకవేళ వినయ్ కొట్టాడు అని చెప్పి ఒకవేళ తనకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా వినయ్ పైన కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ వినయ్ కానీ మోహన్ బాబు కానీ ఒకవేళ వాళ్ళపైన దాడి చేశారని ఒకవేళ తన కనుక కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్తున్నాను. ఎందుకంటే చట్టానికి ఎవరైనా చుట్టం కాదు, అందరూ కూడా సమానమని చెప్పి పోలీసులు భావిస్తున్న పరిస్థితి. మొత్తం మీద రాచకొండ పోలీసులు అందరూ కూడా దీనిపైన ఉదయం నుంచి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కానీ, ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇదంతా ఒక హైడ్రామా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ జరిగింది గొడవ, ఆ ఫ్యామిలీ సంబంధించిన ఆస్తి తగాదాలు అని చెప్తున్న పరిస్థితి. మరి ఆస్తి తగాదాలు ఉంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. కానీ తన ఫాదర్ ఉన్నాడు, సిస్టర్ ఉన్నాడు, బ్రదర్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. అంతా కూడా కాకుండా వినయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను శాంతినికేతన్ విద్యా స్కూల్ ఏదైతే ఉందో తిరుపతిలో దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక పాత్ర పోషిస్తున్నట్టు వ్యక్తి తనపైన దాడి చేయడం ఏంది అని కూడా చెప్తాను. ఎందుకంటే అంతా కూడా తన వినయ్ అయితే ఎవరైతే ఉన్నారో మోహన్ బాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి, నమ్మిన బంటగా ఉండేటువంటి వ్యక్తి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి వినయ్ దాడి చేశారు అని చెప్తున్నాం. మరి దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, మరి తినే మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారు, అదంతా కూడా ఖచ్చితంగా మనకు బయటికి రావాలంటే ఖచ్చితంగా పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అదంతా కూడా విచారిస్తే మొత్తం బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు మాత్రము పోలీసులకు ఫిర్యాదు రాలేదు. కేవలము ఇది 100 డైలు మాత్రమే వచ్చింది. 100 డైలు వచ్చిన వెంటనే అక్కడ మొబైల్ వెహికల్ ఏదైతే ఉందో అక్కడ ఘటన స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి. అక్కడ 100 డైల్ వచ్చిందంటే లొకేషన్ చెప్పడం జరిగింది. ఆ లొకేషన్ ఆధారంగా పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ వాచ్మెన్స్ ఎవరైతే ఉన్నారో గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా పోలీసులకు సరైనటువంటి సమాచారం ఇవ్వకపోవడంతోనే తిరిగి వెనుదిరిగి వెళ్ళిపోయినట్టు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే డైరెక్ట్ 100 కాల్ కాకుండా డైరెక్ట్గా ఫోన్ చేసి వచ్చి అక్కడ ఫిర్యాదు చేస్తే మాత్రం దానికి మీద జీడీ ఎంట్రీ ఉంటుంది, అదేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంటుంది, అదంతా కూడా విచారించే అవకాశం ఉంటుంది, ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఇదంతా కూడా కాకుండా కేవలము ఇదంతా సోషల్ మీడియాలో మొత్తం ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా వైరల్ కేవలం జరుగుతుంది. కొట్టుకున్నారు, అదంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అని చెప్తాను. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి ఫిర్యాదు రాలేదు అని బాడీ షరీఫ్ పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక గొడవ జరిగిందనేది అది వాస్తవమైన పోలీసులో క్లారిటీ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ రాత్రి 100 డైల్ చేసిన నెంబర్ ఏదైతుందో వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి కూడా పోలీసులు ఫోన్ చేసి సమాచారం సేకరించడం జరిగింది ఆఫ్ ద రికార్డ్. లేదా పోలీసులకు వచ్చినటువంటి 100 డైల్ నెంబర్ ఆధారంగానే వాళ్ళ కాల్ చేసి ఏం జరిగిందనేది కూడా పోలీసులు ఒక మొత్తం తీసుకోవడం జరిగిన సమాచారం. ఆ సమాచారం ఆధారంగానే పోలీసులు మాత్రం అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ ఒకవేళ ఫిర్యాదు కనుక ఎవరైతే వచ్చి బాధితులు ఉంటారో వాళ్ళు మంచు మనోజ్ కానివ్వండి, మోహన్ బాబు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మంచు మనోజ్ ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు కొద్దిసేపటి కూడా మాట్లాడినప్పుడు కూడా మంచు మనోజ్ తన హాస్పిటల్కు చూపించుకున్న తర్వాతనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి తన కాలుకి ఏదైతే ఉన్నదో తనకు కాలుకు బాగా అంటే ఎక్కువగా దెబ్బలు తగిలినాయని చెప్పి నేను వెళ్ళలేకపోతున్నానని చెప్పినటువంటి పరిస్థితి. తన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే వెళ్ళి ఫిర్యాదు చేస్తానని చెప్తున్న పరిస్థితి. మరి అక్కడ ఇంతవరకు కూడా పోలీసులకు మాట్లాడినప్పుడు కూడా ఎలాంటి సమాచారం రాలేదు తమకు. ఒకవేళ వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఒక పక్కన పోలీసులు చెప్తున్నారు. ఇదంతా కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అంతా కూడా కుటుంబ సభ్యుల సమస్య అనేది, ఇది కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ మ్యాటర్ కదా అని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి, లేకుంటే ఇంకా వాళ్ళకి ఏమన్నట్టు ఇవన్నీ కూడా కావచ్చు కానీ చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల సమస్య కనుక ఇది బయటికి రాలేదు. ఇది వాళ్ళ పోలీసులకు కానీ ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దీనిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మోహన్ బాబు కూడా వాళ్ళందరూ కూడా స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. మంచు ఫ్యామిలీ మళ్లీ రచ్చకెక్కింది. మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు తీవ్ర స్థాయికి చేరాయి. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య ఘర్షణ జరిగింది. మోహన్ బాబు తన అనుచరుడు
వినయ్తో కలిసి తనపై దాడి చేశాడంటూ ఉదయం డయల్ 100కి కాల్ చేసిన మనోజ్ ఆసుపత్రిలో చేరాడు. భూమా మౌనిక స్వయంగా మనోజ్ను ఆసుపత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేయించారు. కాలుకు బలమైన గాయమైనట్లు చెప్తూ ఉన్నారు. బంజారాహిల్స్లోని టీఎక్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో మనోజ్కు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. పోలీస్ శాఖ బలోపేతంపై దృష్టి సారించామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.